హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మన అందరికీ తెలుసు కదా, కొత్త వెండర్ వచ్చాక ఎగ్జామ్లో అన్ని ఇష్యూస్ వస్తున్నాయని 5.5 lakhs పీపుల్స్కి సెలెక్షన్ పోస్ట్ వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాంట్లో కూడా మనకి 59,500 మెంబర్స్కి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తా అని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ దీంట్లో చూసుకుంటే మనకి 10% ఆఫ్ ద స్టూడెంట్స్కి అయితే ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఏ ఇష్యూస్ కూడా ఫర్దర్ ఎగ్జామ్లో ఉండవు అని చెప్పేసి చైర్మన్ సార్ అయితే చెప్పారు. బట్ మనం నిన్న జరిగిన ఎగ్జామ్ చూస్తే టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి, సర్వర్ ఇష్యూస్ అని చెప్పేసి ఏం కూడా అసలు రిజాల్వ్ అయితే అవ్వలేదు. ఆల్రెడీ మనం దీని గురించి నిన్నటి వీడియోలో డిస్కస్ చేశాం కదా. సో వాళ్ళు కండక్ట్ చేసి 5.5 lakhs స్టూడెంట్స్లోనే 10% ఆఫ్ ద పీపుల్కి ఇష్యూస్ వచ్చినప్పుడు రేపు మనకి జరిగే సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కి సమ్ ల్యాక్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అయితే ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో ఇష్యూస్ రావన్న నమ్మకం అయితే లేదు ఇప్పుడు. దీనికోసం మనం ఆల్రెడీ ట్విట్టర్ క్యాంపెయిన్స్ కానివ్వండి, టీచర్స్ మనకి ఆన్లైన్ ప్రొటెస్ట్, ఆఫ్లైన్ ప్రొటెస్ట్ అని చెప్పేసి పాస్ట్ 1 month నుండి జరుగుతూనే ఉన్నాయి. అయినా నిన్నటి ఎగ్జామ్లో అయితే సేమ్ రిపీట్ అయింది. అండ్ కొందరు అనుకోవచ్చు, ఒక టీచర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఐఎల్ ఫైల్ చేశారు కదా, సో స్టే అనేది వస్తుంది అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. కానీ అది చాలా లాంగ్ ప్రాసెస్. అండ్ దాన్ని కూడా మనకి ఎస్ఎస్సి వాళ్ళు ఏమని చెప్తారంటే మ్యాక్సిమం కూడా టీచర్స్ ఇంట్రెస్ట్ కోసమే చేస్తున్నారేమో, కానీ రియల్గా ఆస్పిరెంట్స్ అయితే ఎఫెక్ట్ అవ్వట్లేదు అని కూడా చెప్పొచ్చు అనమాట. సో వన్ లాస్ట్ హోప్గా చాలామంది టీచర్స్ కూడా చెప్తున్నారు కదా, లెటర్స్ అనేవి రాయండి అని చెప్పేసి. మన సైడ్ నుండి ఏంటి అంటే కొంచెం టైం తీసుకొని లెటర్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అండ్ సిజేఐకి రాయండి. సో ఇలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లెటర్స్ అక్కడికి రీచ్ అయితే ఇష్యూ అనేది జెన్యూన్గా ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో కోర్ట్ అనేది ఎస్ఎస్సికి ఎగ్జామ్ని ప్రాపర్గా కండక్ట్ చేయాలని చెప్పేసి ఆర్డర్ అయితే వేస్తుంది. అండ్ మన సైడ్ నుండి ఏం చేయకపోతే రేపు మనమే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈరోజు వేరే ఆస్పిరెంట్స్కి వచ్చిన ఇష్యూసే రేపు మనకు కూడా రావచ్చు అనమాట. మన సిస్టమే హ్యాంగ్ అవ్వచ్చు, రాంగ్ క్వశ్చన్స్ రావచ్చు, సిమిలర్ ఆప్షన్స్ అనేది రావచ్చు. సో ఇలా మనకి 0.1తో మనకు టైర్ 1 అనేది మిస్ అయినా కూడా రేపటి రోజు మనకి మళ్ళీ జాబ్ అనేది రాదు. సో ఈ ఇష్యూస్ అనేవి చాలా పెద్దవి. అండ్ ఇప్పుడు ఎలా చేస్తే ఎగ్జామ్ స్టే అనేది అవ్వకపోవచ్చు, కానీ రేపటి రోజు ప్రాపర్గా కండక్ట్ చేయకపోతే కోర్ట్ అనేది యాక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో అందరూ కూడా కంపల్సరీ లెటర్స్ అనేది రాయండి. స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎవరైనా సరే సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ కానివ్వండి, ఆర్ఎల్స్ స్టీనో ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు జెన్యూన్గా ఫేస్ చేసిన ఇష్యూస్ అనేవి రాయండి. ఇష్యూస్ అనేవి మనకి ఎగ్జామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఉండొచ్చు, మిస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎగ్జామ్. సో ఎవరైతే నిన్న ఎగ్జామ్ రాశారో వాళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ అనేది ఉన్నాయి కదా. సో ముందు వాళ్ళ ఎగ్జామ్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యాయి. అలాగే రాంగ్ క్వశ్చన్స్ మనకి స్టీనో ఆన్సర్కి అయితే వచ్చింది కదా, సో దాంట్లో కూడా మనం చూడొచ్చు ఎన్ని రాంగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే అవుట్ ఆఫ్ సిలబస్. మనకి స్టీనో ఎగ్జామ్లో ఏంటి అంటే మ్యాథ్స్ సిలబస్ అసలే లేదు, కానీ మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది అడిగారు. అలాగే సెలెక్షన్ పోస్ట్ ఫేస్లో మనకి స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవేం లేకున్నా కానీ క్వశ్చన్స్ అయితే అడిగారు కదా. సో రేపటి రోజు మనకి సిజిఎల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగరు అని చెప్పేసి లేదు కదా. సో మనకి నెక్స్ట్ జరిగే సిజిఎల్లో ఎగ్జాక్ట్గా సిలబస్ నుండే క్వశ్చన్స్ అనేవి రావాలి అని చెప్పేసి మనం ఈ లెటర్స్ అనేది రాయాలి. అండ్ మేజర్ ఇష్యూ వచ్చేసి మనకి సెంటర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో మీరు అనుకోవచ్చు, ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు జెన్యూన్గా ఇవి ఫేస్ చేశారని చెప్పేసి. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో, నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, సో మనం ఇంటర్నెట్లో చూస్తున్నాం కదా, రియల్గా స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ వాటి గురించి రాయండి. ఆర్ఎల్స్ స్టీనో ఎగ్జామ్లోనే మనం ఆన్సర్కి సంబంధించిన క్వశ్చన్స్ చూసాం కదా, అండ్ అవుట్ ఆఫ్ సిలబస్తో పేపర్ ఎలా వచ్చింది అని చెప్పేసి. సో అవి మీరు మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. సో అంతా కూడా ప్రాపర్గా సిలబస్ ప్రకారం వితౌట్ ఎనీ రాంగ్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ అయితే జరగాలన్నమాట. కొందరు ఆస్పిరెంట్స్ రాయాలి అనుకున్నా ఎలా రాయాలి ఏంటి అన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అండ్ అందరు టీచర్స్ కూడా హిందీలోనే చెప్పారు, అది కొందరికి అర్థం అవ్వచ్చు అండ్ కొందరికి అర్థం కాకపోవచ్చు. సో అర్థమైన వాళ్ళకి, అర్థం రాని వాళ్ళ కోసమే మన లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఇప్పుడు మన లెటర్స్ని ఎలా రాయాలి, ఎలా పంపించాలో కూడా చూద్దాం. లెటర్ని స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ లెటర్స్ని యూజ్ చేయండి. సో నార్మల్ లెటర్స్ ఏంటి అంటే అవి వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. అండ్ రిజిస్టర్డ్ లెటర్స్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అందరు కూడా ఎల్లో కలర్ ఎన్విలోప్స్ని మాత్రమే యూజ్ చేయండి. సో ఈ ఎన్విలోప్ అనేది మనకు ఎలాంటి బుక్ స్టోర్కి వెళ్ళి ఎల్లో కలర్ ఎన్విలోప్ అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఈ ఎన్విలోప్ మాత్రమే యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి చాలా లెటర్స్
చాలా వేరియస్ ఇష్యూ పైన వస్తాయి కదా. సో అందరం కూడా సేమ్ కలర్తో సేమ్ ఇష్యూ పైన పంపిస్తే వాళ్ళకి ఎక్కువ రిఫ్లెక్ట్ అనేది అవుతుందన్నమాట. అండ్ ఈ ఎన్విలోప్ పైన మనం ఇక్కడ ఆర్పాడ్ అని రాయండి. సో ఇక్కడ ఆర్పాడ్ అంటే రిజిస్టర్డ్ పోస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ డ్యూ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే కంపల్సరీ మన లెటర్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది. సో దీనికి వాళ్ళు మనకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ పేపర్ అయితే ఇస్తారు. సో ఈ పేపర్లో ఏంటి అంటే మనకి ఫ్రంట్ సైడ్ వాళ్ళ అడ్రస్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి మన అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ ఎన్విలోప్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యాక వాళ్ళు సైన్ చేసిన ఈ పేపర్ని మనకి రిటర్న్ వస్తుంది అనమాట. సో మన లెటర్ అనేది వాళ్ళకి రీచ్ అయిందని చెప్పేసి ప్రూఫ్గా ఈ పేపర్ అనేది మనకి సెండ్ చేస్తారు. సో ఇప్పుడు ఎన్విలోప్ పైన మన ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను టు అడ్రస్ అయితే మెన్షన్ చేశాను అండ్ ఇక్కడ నా ఫ్రమ్ అడ్రస్ అయితే మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఎస్ఎస్సి అని కూడా మెన్షన్ అయితే చేయండి. సో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే ప్రెసిడెంట్ ఈ ముగ్గురికి కూడా ప్రాపర్ టు అడ్రస్తో లెటర్స్ అయితే పంపించండి. అండ్ లెటర్ అనేది A4 షీట్లో ప్రాపర్గా రాయండి అండ్ మ్యాక్సిమం కూడా ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. తెలుగులో రాసినా కూడా ఓకే, కానీ ఏంటి అంటే మ్యాక్సిమం ఇంగ్లీష్లో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే అవుతాయి. సో ఇప్పుడు మనం లెటర్లో ఏం రాయాలని చూస్తే, ఎవరైతే సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ కానివ్వండి, స్టీనో ఎగ్జామ్ రాసిన వాళ్ళు జెన్యున్గా వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ అయితే రాయండి. సో నేను ఆ 2 ఎగ్జామ్స్ కూడా రాయలేదు, కానీ ఇష్యూ అనేవి మనకు కూడా తెలుసు కదా, సర్వర్ ఇష్యూ, మిస్ మేనేజ్మెంట్ అనేది వేరే ఆస్పిరెంట్స్ చెప్తే విన్నాం. కానీ అఫీషియల్గా స్టీనో ఆన్సర్ కీ అయితే వచ్చింది కదా, సో దాంట్లో మనకి రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్కి అయితే సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్కంప్లీట్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే మనకి అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకి మేజర్ ఇష్యూస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం లెటర్లో రిప్రజెంట్ అయితే చేద్దాం. సో ఇక్కడ ఒక్కసారి లెటర్ని చూసుకుంటే నేను ఇక్కడ 2 అడ్రస్ అయితే రాశాను. సో ఎవరికైతే మీరు పంపిస్తున్నారో వాళ్ళకి చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. సో 3 మెంబర్స్కి సేమ్ లెటర్ అయితే రాయండి, ఓన్లీ 2 అడ్రస్ అయితే చేంజ్ చేయండి. సో టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. సో పిన్ కోడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెన్షన్ అయితే చేయండి. సో సబ్జెక్ట్ దేని గురించి అని చెప్పేసి అర్జెంట్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్. సో రెస్పెక్టెడ్ సార్, సో ఇదంతా కూడా అబర్ సార్ ఏదైతే మనకి ఫార్మాట్ ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని రాశాను. అండ్ మేజర్గా ఇష్యూస్ ఏవైతే మనకి రాయని వాళ్ళకు ఉన్నాయి కదా, సో ఆ ఇష్యూస్ని నేను ఇక్కడైతే రిప్రజెంట్ చేశాను. సో వెండర్ అండ్ క్వశ్చన్ పేపర్ ఇష్యూ, సో అది అందరికీ ఉన్న ఇష్యూయే కదా, ఎగ్జామ్ రాయని వాళ్ళకైనా సరే. అండ్ దీనికి రిలేటెడ్గా మనం ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా సరే, ఎన్ని మెయిల్స్ చేసినా కానీ ఎస్ఎస్సి సైడ్ నుండి మనకి ఎలాంటి ఆన్సర్ కూడా రాలేదు. సో అది కూడా రాయండి. అండ్ మనం ఇంకోటి ఏం రాశానంటే స్టీనో అఫీషియల్ ఆన్సర్ కీలో ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇదంతా కూడా మన కెరియర్ పైన కానివ్వండి, మెంటల్ హెల్త్ పైన కానివ్వండి బాగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే ఎస్ఎస్సి పైన హోప్స్ అయితే పోయాయి అండ్ చాలామంది కూడా బ్యాంక్ సైడ్ షిఫ్ట్ అయితే అయిపోతున్నారు. సో ఒక్కసారి ఫైనల్గా మనం అందరం కూడా ఈ లెటర్స్ అయితే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ జస్టిస్కి అయితే రాసి చూద్దాం. అండ్ ఇంకొంతమంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే, చాలామంది పంపిస్తున్నారు కదా, నేను ఒక్కడనే పంపించకపోతే ఏమవుతుంది అండ్ పంపినా కూడా వేస్ట్ అనుకోవచ్చు. మనకి ఈ గవర్నమెంట్ జాబ్ అనేది పక్కా వస్తుందని చెప్పేసి మనం ఈ ఫీల్డ్లోకి రాలేదు కదా. సో జెన్యున్గా ట్రై చేయడం అనేది మన బాధ్యత. తర్వాత రిజల్ట్ అనేది తర్వాత చూసుకుందాం. యూజ్ అవుతుందా లేదా అని చెప్పేసి పక్కన పెట్టేయండి. అండ్ మనకున్న ప్రాబ్లమ్స్ని మనం రేస్ చేసామన్న సాటిస్ఫాక్షన్తో అయితే ఉందా. సో ఈ వీడియోని లైక్ చేసి అందరికీ కూడా మ్యాక్సిమం అయితే షేర్ చేయండి. సో మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయితే ఏంటి అంటే 10 మెంబర్స్ వీడియో చూస్తే అట్లీస్ట్ ఒక్కరైనా సరే లెటర్ అనేది రాయొచ్చు. అండ్ దీనికి రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.